మొన్న నీలద్రి నడిచొచ్చాం కదా, నడిచొచ్చేటప్పటికి అడవిలోకి వచ్చేసరికి తెల్లారింది. అప్పుడు తెల్లారితేనే కొద్దిగా భయం వేసింది. అలాంటిది ఇప్పుడు చీకట్లో వస్తున్నాము. గుడి దగ్గరకు వచ్చిన దాకా కూడా నాకు చాలా అంటే చాలా భయం వేసింది. బండి మీద వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే చిమ్మ చీకటి. అస్సలు నాకు మామూలుగా భయమే లేదు. ఇక గుడికి అయితే వచ్చేసాము. మొన్న వీడియోలు తీయలేదు కదా అసలు. ఈరోజన్నా 1-2 తీద్దాం అనుకున్నా, కానీ ఈరోజు కూడా ఎక్కువ కుదరలేదు. కాకపోతే మొన్నటికంటే బెటరే. ఇక గుడి బయట ఆవరణంలో ఇక్కడ ముగ్గులు వేసి రంగవెల్లి దిద్దారు. ఇక గుడిలోకి అయితే వెళ్తున్నాము. ముందుగా అభిషేకం చేపించుకుందామని గుడిలోకి వెళ్తున్నాము. మొన్న వచ్చినప్పుడు 516 టికెట్ తీసుకున్నాం కదా, ఇక ఆ టికెట్తో నెల మొత్తం కూడా మనకి మన పేరు మీద అర్చన చేస్తారు. అలాగే మనము ఎన్నిసార్లు వెళ్ళినా ఆ టికెట్ మీద అభిషేకం చేయించుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఎంతమంది మగవారు ఉన్నా అంతమంది మగవారితో వెళ్తే వాళ్ళ చేతులతో అభిషేకం చేపిస్తారు. ఇక ఇక్కడ వరకే వీడియో తీయగలను, ఎందుకంటే ఎక్కువ తీయను. ఆల్రెడీ వాళ్ళు అరుస్తూనే ఉన్నారు ఫోన్ పక్కన పెట్టేసేయండి అని.